అందరికీ నమస్కారం. ఓం సాయిరాం. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని, బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా, ఆయుధారోగ్య అష్టైశ్వర్యాలతో బాబాగారి అనుగ్రహంతో అందరూ బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు సందేశం బాబాగారు ఇలా చెప్తున్నారండి. తల్లి, నీ కర్మఫలం తీరిన రోజు మాత్రమే ఇది నువ్వు చూడగలవు. చూసి వెంటనే వెళ్ళిపోకమ్మా, శ్రద్ధగా విను అని బాబాగారు తన బిడ్డలతో చెప్తున్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డలతో, ఏ బిడ్డలకైతే తన కర్మఫలం తీరిపోతుందో వారు మాత్రమే ఇది వినగలరు అంటున్నారండి. ఏ బిడ్డలకైతే అదృష్టం ఉంటుందో వారు మాత్రమే సందేశం చూడగలరు అని బాబాగారు చెప్తున్నారు. అంటే బాబాగారి ఉద్దేశం ప్రకారం ఎంతో అదృష్టవంతులు మాత్రమే ఈ వీడియో సందేశాన్ని వినగలరు అని చెప్తున్నారండి. ఈ సందేశాన్ని తన బిడ్డలు ఏ రోజైతే చూస్తారో ఆ రోజు వారి కర్మఫలం తీరిపోతుంది. వారి కోసమే బాబాగారి సందేశం పంపినట్టు మనం అర్థం చేసుకోవాలి. అయితే తన బిడ్డల గురించి బాబాగారు ఏం చెప్తున్నారు స్వయంగా ఆ తండ్రి మాటల్లోనే విని తెలుసుకుందామండి. బాబాగారు ఈ విధంగా చెప్తున్నారండి. తల్లి, ఈరోజు నన్ను నువ్వు నమ్మి ఈ సాయి మాటలు వినడానికి సిద్ధంగా ఉన్నావు కదా బిడ్డ. ఇది నువ్వు చూసి వింటున్నావంటే నువ్వు ఎంతో అదృష్టవంతురాలివని అర్థం. అవునమ్మా, ఇది నువ్వు చూస్తున్నావు అంటే దానికి ఒక బలమైన కారణం ఉంది తల్లి. కారణం లేకుండా నువ్వు ఈరోజు ఏ మాటలు వినలేవు. ఎవరికి ఎప్పుడు ఏది చేరాలో అది వారికి చేరేలా నేను చేరుస్తాను. అది నువ్వు అడగనవసరం లేదు బిడ్డ. నీకు ఎప్పుడు ఏది అవసరమో ఈ తండ్రికి తెలుసు. ఆ క్షణాన అది నువ్వు అడగకపోయినా కానీ నీ దగ్గరకు చేరుతుంది. ఇప్పుడు నీ బాబా చెప్పేది శ్రద్ధగా వింటావుగా తల్లి. తల్లి, ఇప్పుడు నువ్వు ఎంతో బాధతో ఉన్నావు కదా. అలాగే ఆ విషయం నాకు తెలుసు బిడ్డ. నేను చూస్తూనే ఉన్నాను. ప్రతి క్షణం నేను గమనిస్తూనే ఉన్నాను. చూడు బిడ్డ, బాధని తట్టుకుంటేనే కదా జీవితాన్ని గెలవగలరు. కానీ నువ్వు అలా కాకుండా నేను ఈ బాధను తట్టుకోలేను తండ్రి, ఇటైనా వెళ్ళిపోవాలనుంది అని అనుకుంటున్నావు. ఇప్పుడు అలాంటి ఆలోచన నీ మనసులోకి రానివ్వకు. ధైర్యంగా ఉండాలమ్మా. నువ్వు ఈ సాయి బిడ్డవు తల్లి. నీకు ప్రమాదం ఏమీ జరగదు. నువ్వు అనుకున్నట్టుగా నీ జీవితంలో ఏది కూడా వ్యతిరేకంగా రాసి లేదు. ఎప్పుడున్న కష్టాలు జీవితాంతం ఉంటాయనుకోకు. ఎంతటి కష్టం వచ్చినా సరే ఎదిరించి పోరాడాలని కానీ భయపడి కూర్చుంటే ఎలా చెప్పు. నేను ఎన్నిసార్లు నీకు చెప్పాను బిడ్డ, తల్లి నేను నీతోనే ఉన్నానమ్మా, నువ్వు భయపడకు అని. కానీ నువ్వు ధైర్యాన్ని మించుకోవడం లేదు. ఒక్కసారి ఆలోచించు. ఎంత కష్టం వచ్చినా సరే తప్పకుండా తీరుతుందా లేదా? ఇప్పటి వరకు ఎన్ని కష్టాలు ఎదుర్కొని ఉంటావు? ఆ కష్టాలతో అక్కడే ఆగిపోయినావా? నేను సమాధానం చెప్పలేదా బిడ్డ? నేను పరిష్కారం చూపించలేదా? ఎన్ని సమస్యల నుంచి నువ్వు బయటకు తీసుకొచ్చాడు ఈ తండ్రి. ఒక్కసారి అవన్నీ గుర్తు తెచ్చుకో. అలాగే ఈ కష్టం కూడా నువ్వు దాటేస్తావు. బాధపడకు. నేనున్నాను కదమ్మా, అన్నీ నేను చూసుకుంటాను. కాకపోతే ఈ కష్టం తీరడానికి కాస్త సమయం పడుతుందంతే. మిగతా సమస్యలన్నీ కొంచెం త్వరగా తీరాయి. ఈ కష్టం తీరడానికి కొన్ని మెలికలు ఉన్నాయమ్మా. అందుకే కొంచెం ఆలస్యం అవుతుంది. కానీ కష్టం అలాగే ఉండిపోదు బిడ్డ. అది త్వరలోనే అది కూడా తీరిపోతుంది. ఒక్కొక్క సమస్య దాని తీవ్రతను బట్టి తీరుతుంది తల్లి. అంత మాత్రానికే బాధపడుతూ కూర్చుంటావా? ఒకప్పుడు నువ్వే నా దగ్గరికి వచ్చి, బాబా నాకు అందరూ కావాలి,
అని అడిగిన నువ్వే ఇప్పుడు నాకు ఎవ్వరు వద్దు అని పిసికిపోయావు కదా. కాబట్టి ఎందుకు నీకు అంత బాధ చెప్పు. నీకు ఒక విషయం చెప్పనా, నాకు ఎవరు వద్దు అని అనుకున్నప్పుడే నీ జీవితానికి ఒక అర్థం తెలుస్తుంది. ఏదైనా సరే సాధించగలనే ధైర్యం నీకు వస్తుంది. నీ జీవితానికి కూడా ఒక అర్థం ఉంటుంది బిడ్డ. ఈ క్షణంలో నీ మనసు అలసిపోయి ఏం చేయాలో తెలియక తలకిందులైపోతున్నావు కదా తల్లి. ఇలాంటి సమయంలోనే నీ ఆలోచనలను కట్టుబాట్లు చేసుకోవాలమ్మా. ఈ క్షణంలో నువ్వు మాత్రమే నీకు సహాయం చేసుకోగలవు. నువ్వు మాత్రమే నిన్ను ఓదార్చగలవు. అలా కాకుండా నువ్వు నీ మనసుని కష్టపెట్టుకుంటే మాత్రం నీకు ఎవరు కూడా సహాయం చేయరు బిడ్డ. ఓదార్పు అనేది ఎవరు కూడా ఇవ్వరు. అది నీ ఒక్కరి వల్లనే సాధ్యమవుతుందని కూడా గుర్తుపెట్టుకో. ఇలాంటి విషయాలను నువ్వు గుర్తుపెట్టుకొనే తీరాలమ్మా. నీ ఆలోచనలకు సమస్యలకు తప్పకుండా ఒక దారి దొరుకుతుందమ్మా. అది ఎలా వస్తుందో, ఎప్పుడు వస్తుందో, ఎవరు చూపిస్తారో అని ఆలోచిస్తూ ఉన్నావు కదా. అది నీ బాబా బాధ్యత తల్లి. నువ్వు దాని గురించి ఆలోచించవద్దు. నీ మనసుని ఆలోచనని నా వైపు తిప్పుకు. నీ మనసుని పూర్తిగా నాకు అప్పగించు. ఇక నువ్వు దేని గురించి కూడా బాధపడవలసిన అవసరం లేదు. నీ చుట్టూ ఉన్న వాళ్ళ గురించి పట్టించుకోకు బిడ్డ. నా బాబా నా పనులన్నీ చేస్తారు అని నాపై నమ్మకం ఉంచుకో. నీ మనసు ఈ తండ్రికి అప్పగించు. నీ సమస్యలను అన్నీ మర్చిపోయేలా నువ్వు నాలో ఐక్యం అవుతల్లి. అప్పుడు నువ్వు వెళ్ళే దారి అంతా పూల బాటలా మారుతుంది. ఎప్పుడైనా కష్టం అనిపిస్తే ఈ బాబా ఉన్నాడని గుర్తు తెచ్చుకో. నా మాటలను గుర్తు తెచ్చుకో. చెప్పాను కదా, కష్టాలు తప్పకుండా తీరుతాయి. కొంచెం అటు ఇటుగా కంపల్సరీగా అయితే అవి ఎల్లప్పుడూ నీతోనే ఉండిపోవమ్మా. ఈ జీవన చక్రంలో కష్టాలన్నీ కూడా సర్వసాధారణమని తెలుసుకో. ఎప్పుడు కూడా దేని గురించి బాధపడకు. ఈరోజు నువ్వు కష్టపడుతున్నావు అంటే తప్పకుండా నువ్వు సుఖపడే సమయం దగ్గరవుతుందని గుర్తుపెట్టుకో. అంతేకాని ఈ కష్టం ఎప్పుడు తీరుతుందా అని చెప్పి దాన్ని ఆలోచించుకుంటూ ఉండకు. అలా ఎప్పుడు కూడా చేయవద్దు. ఈ తండ్రి నీకు ఈ జీవితాన్ని ప్రసాదించింది ఆనందంగా గడిపిరమ్మని. బాధను కష్టాలు చూసుకుంటూ దుఃఖిస్తూ కూర్చోమని కాదు తల్లి. అయినా నేనుండగా నువ్వు దేని గురించి భయపడాలి చెప్పు. నీకు ఈ జీవితాన్ని ప్రసాదించిన నేను దానిని ముందుకు నడిపించేలాగా నేను మార్గాన్ని చూపించనా. నువ్వు అనవసరమైన ఆలోచనలు పెట్టుకోకు బిడ్డ. నీ పూర్తి బాధ్యత ఈ తండ్రి పైన ఉంచి నువ్వు ప్రశాంతంగా ఉండు. ఆనందంగా నీ జీవితాన్ని గడుపు. నీకు ఎప్పుడు ఏది కావాలో, ఏ సమయం నువ్వేది అవసరం అవుతుందో అన్నీ కూడా నేను ఇస్తాను. నీ బాధలన్నీ కూడా మర్చిపోయి సంతోషంగా ఉండు బిడ్డ. ఒకప్పుడు నువ్వు నా దగ్గరికి వచ్చి, బాబా నా దారిలో నేను నడవలేకపోతున్నాను తండ్రి అన్న నువ్వే ఇప్పుడు నేను చూపిన ఈ దారిని చూసి, ఈ దారి చాలా బాగుంది బాబా అని అంటావు. నేను చెప్తున్నాను కదా, అంత మంచి దారిని కోసం ఏర్పాటు చేశాను. ఒక్క మాటలో చెప్పాలి అంటే నా బిడ్డ కోసం నేను పూల దారిని నిర్మించానమ్మా. ఇకపై నువ్వు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటావు. ఆనందంగా లేచి ధైర్యంగా నేను చూపిన దారిలో నడువు. మిగతాదంతా కూడా నేను చూసుకుంటాను బిడ్డ. జీవితం అనేది ఆనందంగా జీవించాలి తప్ప అన్నిటికీ కూడా కన్నీరు పెట్టుకోకూడదు.
నా బిడ్డలు కన్నీరు పెట్టుకుంటే నేను చూడలేనమ్మా. అందుకే ఎన్నో విధాలుగా నేను నీకు ధైర్యాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటాను. కొంతమంది బిడ్డలు నా మాట వెంటనే వింటారు, ధైర్యంగా ఉంటారు. మరి కొంతమంది బిడ్డలకు నేను బుజ్జగించుకోవాలి, నేను బుజ్జగించుకుంటాను కూడా. ఇంకొంతమంది బిడ్డలలో ఎలా ఉంటారో తెలుసా? చెప్పేంత వరకు చాలా ధైర్యంగా ఉంటారు. బాబా, నాకు చాలా ధైర్యంగా ఉంది, నీ మాటలు బాగా అర్థమయ్యాయి తండ్రి అని చెప్తారు. మళ్ళీ మొదటికే వస్తారు. ఇలా నా బిడ్డలలో ఒక్కొక్కరు ఒక్కొక్కరా ఉంటారు. అందరికీ నేనే సర్ది చెప్పుకుంటాను. కానీ బిడ్డ, ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నేను ఎంత చెప్పినా, ఎన్ని దారులు నీ కోసం చూపించినా నువ్వు చూడనిదే నేనేం చేయలేను తల్లి. మిగతా బిడ్డలలాగా నువ్వు కూడా మంచి దారిలోనే ఉండు. నేను చెప్పిన మార్గపు నడువు, నీ జీవితం ఎంతో అద్భుతంగా మారుతుంది. చెప్పాను కదా తల్లి, కొంతమంది బిడ్డలకు నీ జీవితం ఎంతో అద్భుతంగా మారుతుంది. చెప్పాను కదా తల్లి, కొంతమంది బిడ్డలకు ముందుగానే చెప్తాను, కొంతమంది బిడ్డలు బుజ్జగించి చెప్తాను, మరి కొంతమంది బిడ్డలకు మళ్ళీ మళ్ళీ చెప్తూనే ఉంటాను. వారి వారి మనస్తత్వాన్ని బట్టి వారు ఎప్పుడు కూడా అర్థం చేసుకుంటారో అప్పుడు నా మార్గంలోకి వస్తారు. అప్పటి వరకు నా బిడ్డలపై విసుగు చెందకుండా ప్రతిరోజు నా సందేశాన్ని తీసుకొని ఉంటానమ్మా. నువ్వు చూసిన నీ రోజులు, నీ జీవితం మారేంత వరకు నువ్వు సంతోషంగా ఉండిద్దామనుకో. నా మార్గాన్ని నువ్వు చూపిస్తూనే ఉంటాను. నువ్వు ఏ రోజున ఆ మార్గంలో నడుస్తావో, నీ జీవితం ఎప్పుడు అయితే మారిపోతుందో, నువ్వు నీ కుటుంబంతో ఎప్పుడు సంతోషంగా ఉంటావో ఆ రోజునే నేను కూడా ఆనందంగా ఉంటాను బిడ్డ. అప్పటి వరకు కూడా ఈ తండ్రి సందేశాలు నీకు అందుతూనే ఉంటాయి. నువ్వు ఈ విషయంలో ఎలాంటి దిగులు పెట్టుకోవద్దు. మళ్ళీ చెప్తున్నానమ్మా, నీకు ఈ జీవితాన్ని ప్రసాదించి తిరిగి ఆనందంగా గడపడానికి కాదు, దుఃఖంగా కూర్చోమని కాదు. సంతోషంగా ఉండు, బాధ్యతలు నా పైన పెట్టు, కేవలం నీ పని నువ్వు చేసుకో, మిగతాది నేను చూసుకుంటాను. బాధలు కష్టాలు నీకు అనవసరం తల్లి, అవన్నీ నాకు అప్పగించేసి నీ కుటుంబంతో నువ్వు సంతోషంగా ఉండు. మరి నీకు మళ్ళీ మళ్ళీ చెప్పాను కదా, కొంతమంది బిడ్డలు ముందుగానే అర్థం చేసుకుంటారని. ఆ బిడ్డల పర్సులేని నువ్వు కూడా ఉండాలి. అర్థమైందా? అప్పుడే అది త్వరలోనే నీ జీవితం మారగలదు. నీకు మరొక విషయం చెప్పాలా తల్లి? ఏంటంటే, అతి త్వరలో నీ జీవితం మారగలదు. నీకు మరొక విషయం తల్లి, అతి త్వరలోనే నీకు ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని పంపుతున్నావు. జాగ్రత్తగా చూస్తూ ఉండు. అవకాశం రాగానే అందిపుచ్చుకొని నువ్వు కోరుకున్న లక్ష్యాన్ని నువ్వు సాధించాలి. ఇది నీ జీవితాన్ని మార్పు చెందించగలదు బిడ్డ. ఇదే ఈరోజు సందేశంలో నా బిడ్డకు చెప్పాలనుకున్న శుభవార్త. అవకాశం కోసం ఎదురు చూస్తున్నా ఉండమ్మా. చిన్నదా పెద్దదా అని కాదు, ఎలాంటి అవకాశం వచ్చినా ఆ అవకాశమే నీ జీవితంలో గొప్ప మార్పును తీసుకురాగలదు. వెంటనే ఆ అవకాశాన్ని అందుకుంటావు కదా. అతి త్వరలోనే నువ్వు కోరుకున్న నీ జీవితాన్ని పొందడానికి ఒక గొప్ప అవకాశాన్ని నేను నీకు పంపుతాను. ఈ తండ్రిపై నమ్మకం ఉంచి ఇక ప్రశాంతంగా ఉండు. ఒక్కసారిగానే నీ జీవితంలో ఊహించని విధానంగా మారిపోతుంది బిడ్డ. ఎంతో సంతోషిస్తావు, నీ కుటుంబంతో ఎంతో సంతోషంగా గడుపుతావు. ఆశ్చర్యపోతావు తల్లి. ఈ జీవితాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఆ రోజు నా దగ్గరికి ధన్యవాదాలు తండ్రి, గొప్ప జీవితాన్ని ప్రసాదించావు నాకు అని. నా బిడ్డ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాను, వస్తావు కదా తల్లి అని బాబాగారు తన బిడ్డల్ని అడుగుతున్నారండి. ఈరోజు బాబాగారు ఇచ్చినటువంటి గొప్ప సందేశం ఏంటో తెలుసా అండి? ఈ సందేశంలో ఒక శుభవార్త అనేది ఉంది.
తన బిడ్డలకు ఒక గొప్ప అవకాశాన్ని ఇవ్వబోతున్నారంట బాబాగారు. ఆ అవకాశంకు వారి జీవితం మొత్తం కూడా మారిపోతుందట. ఒకసారిగా ఉన్నట్టుండి ఇప్పటి వరకు జీవించే జీవితం ఒకలాగా ఉంటే ఆ తర్వాత జీవించే జీవితం ఒక అద్భుతంలా ఉంటుందట. అవకాశం చిన్నదైనా పెద్దదైనా వెంటనే అందిపుచ్చుకోమని బాబాగారు చెప్తున్నారండి. చిన్నదే కదా, ఈ అవకాశం పోతే మళ్ళీ కూడా వస్తుందిలే అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారేమో. అదే అవకాశం అయితే ఎవరైతే ముందుగా వచ్చి ఈ అవకాశాన్ని పట్టుకుంటారో వాళ్ళ జీవితాంతం అద్భుతంగా మారిపోతుంది. పొరపాట్లో కూడా నిర్లక్ష్యం చేయవద్దు బిడ్డ. బాబాగారు తన బిడ్డలకు చెప్తున్నాడు, ఏ చిన్న అవకాశం వచ్చినా సరే మీ జీవితంలో ఎలాంటి చిన్న అవకాశం వచ్చినా వదులుకోవద్దండి. ఆ అవకాశం మీ జీవితాన్ని మార్చగలదని ప్రవర్తన అంటున్నారు. బాబాగారి మాటలపై నమ్మకం ఉంచి నీ మనసులో ఉన్నటువంటి ఆ బాధని, కష్టాన్ని దేవుడు తీసి పక్కన పడేయండి. వాటితో మీకు అవసరం లేదు. నా బాబా నాతో ఉన్నారనేటువంటి ధైర్యంతో ముందుకు వెళ్ళండి ఫ్రెండ్స్. మీకు అంతా శుభమే జరుగుతుందండి. ఆ తండ్రి ఆశీస్సులు మీకు, మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉంటాయి. ఇదండి ఈరోజు బాబాగారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింతమంది బాబా భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖిన భవంతు. సర్వం శ్రీ సాయినాథ్ అర్పణమస్తు. శుభం భవతు. ఓం సాయిరాం. శ్రద్ధ సబ్బురి. ఓం సాయిరాం. బాబాగారు ఏది చెప్పినా మన మంచి కోసం చెప్తారు కాబట్టి జాగ్రత్తగా విన్నందుకు ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.